హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను కిచెన్లో నా యొక్క లంచ్ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నానండి. బీరకాయ కర్రీ చేశాను. చాలా తక్కువ నూనెతోటి నేను చేసినటువంటి ప్రాసెస్ అనేది ఇవాళ మీతో షేర్ చేస్తాను. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి. నిజంగా మీకైతే పిల్లలు కూడా బీరకాయ అని అంటే మాకు వద్దు అనేవాళ్ళు కూడా వద్దు అనకుండా చక్కగా తిని కూర మొత్తం తుడిచేసి ఇంకా ఉందా అని కూడా అడుగుతారు. అంత బాగుంటుంది. నేను చెప్పానని కాదు, మీరు నేను చెప్పిన తర్వాత ఒక్కసారి ప్రయత్నించి, ఎక్కువ అవసరం లేదు, ఒక చిన్న ముక్కతో అయినా సరే మీరు కొంచెం కూర మీ పిల్లల కోసం ట్రై చేసి చూడండి. ఆ రుచి నచ్చిన తర్వాత మీరు కావాలంటే నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి. కానీ చాలా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నం కూడా పక్కన రెడీగా ఉంది. కూర అయిపోతే అలా వేడివేడి అన్నం కూర వేసుకుని తినేస్తాం అనమాట. అసలు ఎంత బాగుందంటే చెప్పలేను నేను. నాకు అంత బాగా నచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం, కర్రీలోకి వెళ్ళిపోదాం రండి. పెద్ద బ్రహ్మ విద్యం కాదు, కొన్ని టిప్స్ ఫాలో అయితే మీకు కర్రీ అనేది చాలా బాగా వస్తుంది. నేను ఇక్కడ నూనె కూడా చాలా తక్కువ తీసుకున్నాను. ఒక స్పూన్ ఆయిల్ తోటే చేశాను. ఎందుకంటే ఈ మధ్య కొన్ని రెసిపీస్ తక్కువ ఆయిల్తో ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ఇక ముందు నేను చేయబోయే కూరల్లో కూడా నేను షేర్ చేసేవి తక్కువ ఆయిల్ తోటే మీతో షేర్ చేస్తాను. మామూలుగా బీరకాయలు ఎక్కువగా నూనె వేసి గుజ్జుగా టమాటా వేసి దగ్గరగా వండే కర్రీ రకం వేరే ఉంటుంది, శనగపప్పు వేసే కర్రీ వేరేగా ఉంటుంది. కానీ ఇది ఏంటంటే చాలా త్వరగా సింపుల్గా తేలిగ్గా అయిపోయేటటువంటి కూర అనమాట. చాలా రకాలుగా వండొచ్చు కదా ఒక్కొక్క కూరగాయని. సో నేనైతే ఈరోజు నేను చేసింది ప్లెయిన్ కర్రీ అనమాట. చాలా చాలా బాగుంటుంది. మనకి పని కూడా చాలా తేలిగ్గా అనిపిస్తుంది. సింపుల్గా అయిపోయింది అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. ముందైతే నేను బీరకాయలు పైన మంచిగా శుభ్రం చేసి, పైన కొంచెం ఎక్కువ తీయలేదండి, లైట్గా తీసేసి రెండిటికి కూడా చేదు ఉన్నాయా లేదా చూసుకొని ఇలాగ వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకుంటే చిన్న చిన్న ముక్కలుగా కూర అనేది త్వరగా మగ్గుతుంది. సో అన్నీ కూడా చాప్ చేసేసాను. ఈ లోపల మనం తాలింపు దినుసులు, ఉల్లిపాయ వేసుకున్నాం కదా. ఉల్లిపాయ బీరకాయ కర్రీకి ముక్కలు వేసే ముందే మంచిగా దూరగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అప్పుడు మాత్రమే మీరు ఈ కూరగాయ ముక్కలు వేస్తే మీకు కూర తీపి అనేది లేకుండా ఉంటుంది. కొంచెం ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. కాస్త మగ్గంగానే వేయకండి, ఇంకొంచెం సేపు వేపండి, ఏం పర్వాలేదు. మీరు బాండీలో చూసారు కదా, అలా వచ్చే వరకు వేపాకే ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ బీరకాయ ముక్కలు అనేవి వేయాలి. మీరు అనొచ్చు ఎప్పుడు చూసినా కొంచెం కర్రీయే చేస్తారని. నేను ఏ పూటకి సరిపోయే కర్రీ ఆ పూటకే వండేస్తానండి. ఉదయంది సాయంత్రంకి అట్లా ఉంచి నాకు ఎప్పటికప్పుడు వేడిగా చేసుకుని తక్కువ కర్రీ తినడమే ఇష్టం అనమాట. పొద్దున్నే మళ్ళీ సాయంత్రం అంటే ఒక్క పప్పు, ఆకుకూర పప్పు కానీ కూరగాయ పప్పు తప్పితే కూరలు నాకు అంత ఇష్టం ఉండవు. అందుకని చెప్పేసి తక్కువ క్వాంటిటీ చేస్తూ ఉంటాను. దానికి బ్యాకప్గా మనకి చట్నీ ఏదో ఒకటి ఉంటుంది కదా. సో అది రీజను. ఇంకా బీరకాయ ముక్కలు ఏంటంటే ఇంత ఉన్నప్పుడే చూసి ఉప్పు వేయకూడదండి. దానికి కొంచెం తక్కువగా ఊహించుకొని సరిపడా చూసుకుని ఉప్పు వేసుకోవాలి. నీరు గల కూరగాయలు ఏంటంటే దగ్గరకు వచ్చేస్తాయి కాబట్టి మనం సరిపడా ఉప్పు వేస్తే ఎక్కువైపోతుంది కూర దగ్గరకు అయిన తర్వాత. కాబట్టి మనం ఆ ముక్కల్లో ఇంకొక పావంత తక్కువ అనుకొని నేనెంత ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు మాత్రమే వేశాను. వేసిన తర్వాత అన్నిటిని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసేసి మనం కలిపినంతసేపు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ముక్కల్లోంచి నీరు అనేది బయటకు వస్తుంది అనమాట. బాగా కలిపిన తర్వాత సిమ్లో పెట్టేసేసి ఒక 2-3 నిమిషాలు మగ్గించుకుంటూ మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకున్నాం అనుకోండి, ఇలాగ నీరంతా కూడా ఎగిరిపోయి ఉంటుంది. ఇప్పుడు నేను ఇందులోకి చిక్కటి క్రీమ్తో ఉన్నటువంటి పాలు వేసేసాను. అంటే పైన పాల మీద మీగడతో సహా వేశాను. మీగడ ఇష్టపడని వాళ్ళు మీగడని తీసేసేయచ్చు. మీగడతో పాటుగా వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ మీగడ అనేది కూడా కుక్ అయిన తర్వాత దాంట్లో నుంచి వచ్చేటటువంటి రిలీజ్ అయ్యే ఆయిల్ వల్ల కూరకు మనం తక్కువ నూనె వేసాం కదా, ఆ లోటు అనేది అనిపించదు. సరిపోయిన నూనె లాగానే ఉంటుంది. కమ్మదనం కూడా యాడ్ అవుతుంది. అంటే ఒక క్రీమీ టెక్స్చర్ అంటాం చూడండి, అలా వచ్చింది అనమాట. పాస్తా, అదే క్రీమీ పాస్తా అట్లా అంటారు చూడండి, అవి తింటున్నప్పుడు ఎంత మృదువుగా అనిపిస్తుంది నోట్లో, అలాంటి ఫ్లేవర్ టేస్ట్ వచ్చింది. సో ఇవన్నీ వేసి నేను పాలంతా ఒక 1/2 గ్లాస్ కంటే ఎక్కువే వేసాను అనమాట. మీగడతో పాటుగా బాగా కలిపిన తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ కూడా వేసాను. ఎందుకంటే నాకు ఆ పాలు కలపంగా ఎంత టెక్స్చర్ అయితే ఉందో అంత లిక్విడ్ ఉండాలి అనుకున్నాను కాబట్టి ఇంకొంచెం వాటర్ వేసాను. ఆ నీరు ఎగిరిపోయే లోపల మనకి పాలలు కలిపినప్పుడు ఎంత అయితే గుజ్జుగా ఉందో అంతవరకు మిగులుతుంది కదా. సో కొద్దిగా వాటర్ కూడా ఇప్పుడు వేసేసి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, ఆల్రెడీ మిర్చి వేసాను కాబట్టి కారం కొంచెంగానే వేసుకున్నాను. మీరు ఇంకొంచెం ఎక్కువ తినట్టయితే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. బాగా కలిపేసి ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసాను. ఇవన్నీ కలిపేసేసి మనం కాసేపు మంటను హై ఫ్లేమ్లో పెడితే మనం కలిపినటువంటి కూర అంతా కూడా కాస్త మరగడం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత
సిమ్లోకి పెట్టేసి మనం మధ్య మధ్యలో 1-2 సార్లు తీసి చూసుకుంటూ కావాల్సినంత టెక్స్చర్ ఇగోండి ఇంత వచ్చే వరకు చూసుకుని ఆఫ్ చేయండి. ఇంకొంతమందికి నూనె తేలితేనే ఇష్టం, అలాంటి వాళ్ళు ఇంకొంచెం సేపు ఉంచి దగ్గర పడిన తర్వాత ఆఫ్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాతోటి కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే రెసిపీ నచ్చితే లైక్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి. స్టిల్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ బెల్ సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయిపోండి స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ని. ఇంకా నేను బోల్డ్ అన్ని లెస్ ఆయిల్ రెసిపీస్, ఇంకా మంచి మంచి రెసిపీస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తుంటాను. అవన్నీ మిస్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.